వెల్కమ్ టు లిఖితా రెడ్డి లాగ్స్. ఈరోజు కిచెన్ టూర్ చేస్తున్నాను. అంటే కిచెన్ నేను ఎలా సర్దుకున్నాను. మా కిచెన్ కొంచెం మీడియం సైజులోనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా నేను ఎలా సర్దుకున్నాను అన్ని ఈ వీడియోలో చూపిస్తాను. కిచెన్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్లోనే కొంచెం గ్యాస్ వస్తుంది. గ్యాస్ పొయ్యి పక్కనే కొంచెం ఎంటీ ప్లేస్ వస్తే ఆ ప్లేస్లో నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసం ఒక బాస్కెట్ అక్కడ పెట్టాను. 3 స్టెప్స్ ఉండేది. పైనే అంటే 4-5 కూడా ఉంటాయి. మీకు ప్లేస్ ఉందంటే అది చెక్ చేసుకొని తీసుకొని, నేనైతే నాకు 3 సరిపోయాయి. పైన అయితే కబోర్డ్స్లో అయితే నేను పైన ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టుకున్నాను. కింద ఖాళీ ఉంది కాబట్టి డస్ట్బిన్ కవర్స్ అలాగా యూజ్ అయ్యేవి పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ పైనే చిమ్నీ వస్తుంది. చిమ్నీ పక్కనే ఒక కబోర్డ్ ఉంటుంది. కబోర్డ్లో అయితే ఇంకా పైన అయితే నేను కిచెన్లో కొన్ని బాక్సులలో వేయకుండా విడిగా ఉన్నాయి. అవి అయితే పైన పెట్టేసుకున్నాను. కింద అయితే కాఫీ, టీ పొడి, నూనె, ఉప్పు అలాంటివి యూజ్ అవుతాయి కదా, అలాంటివన్నీ దగ్గరగా ఉంటాయని నేను అక్కడ పెట్టేసుకున్నాను. పక్కనే ఇంకా ఈ కబోర్డ్ అయితే అంటే కబోర్డ్స్ ఓపెన్గా వచ్చేసింది. పైన అయితే నేను పింగాణి కప్స్ పెట్టాను. పక్కనే ఒక గ్లాసు, మ్యాజిక్ గ్లాసు, పక్కనే శాండ్విచ్ మేకరు. కింద అయితే ఇంకా అన్ని మ్యాక్సిమం నేనైతే స్టీలు గ్లాసే యూజ్ చేశాను. కిచెన్లో ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయలేదు. ఇవైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ, ఇంకా పికిల్స్ కానీ, ఇంకా ఉప్పు కారం అలాంటివి ఉంటాయి కదా, బిర్యానీ దినుసులు అన్నీ కూడా నేను అన్నీ అయితే గ్లాస్ బాటిల్లో యూజ్ చేశాను. ఇంకా పక్కన ఇంకో కబోర్డ్ వస్తుంది. ఇదైతే కొంచెం పెద్దది. దీంట్లో అయితే ఇంకా నేను అన్ని స్టీలు, ఇక్కడైతే మక్కానా కానీ, ఇంకా గోధుమ పిండి, కందిపప్పు, మినప్పప్పు అలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నాను. కింద కబోర్డ్స్ కింద వస్తుంది. ఇక్కడ అయితే నేను ఎయిర్ ఫ్రైర్ పెట్టాను. ఇటు సైడ్ అయితే మైక్రోవేవ్ పైన అయితే నేను అలెక్సా సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే ప్లాన్స్ కూడా పెట్టొచ్చు. అంటే ఏ సైడ్ పెడితే బాగుంటుందో ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా నేను ప్లాంట్స్ చెట్లు అలాంటివి ఏం పెట్టలేదు. ఇంకా ఇక్కడైతే కొంచెం ఎంటీ ప్లేస్ వస్తే ఇక్కడ వెజిటేబుల్స్ కానీ అలాంటివి కట్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది కొంచెం. ఇక్కడైతే సింక్ వస్తుంది. ఇంకా సింక్ పైనే వాటర్ ఫిల్టర్ వస్తుంది మాకైతే. ఇంకా వాటర్ లీకేజ్ ఏమైనా కానీ సింక్లో పడిపోతాయి. ఇంకా పక్కనే కొంచెం గోడ ఉంటుంది, కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో కొంచెం ముందుకున్నట్టు కనపడింది కానీ ఫ్రిడ్జ్ అయితే కొంచెం వెనక్కు ఉంటుంది. ఆ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టాను. ఫ్రిడ్జ్ పైన ఒక ప్లాంట్ పెట్టాను. ప్రస్తుతానికైతే కిచెన్లో 1 ప్లాంటే పెట్టాను. ఇది ఒక్కటే, ఈ ప్లాంట్ ఒక్కటే ఉంది. ఇంకా ఏమేం ప్లాంట్స్ పెడతారో కిచెన్లో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను ఎక్కువ స్టోరేజ్ ఏం చేయను. ఫ్రిడ్జ్లోనే అయితే చాలామంది సూపర్ మార్కెట్టే పెట్టేస్తారు. అలా అయితే నేను ఏం పెట్టను. ఓన్లీ ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇంకా మిల్క్ ప్యాకెట్లు అలా ఉంటాయి కదా, అవి మాత్రమే పెడతాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమి స్టోరేజ్ చేయను. ఇక్కడైతే నేను ఇంకా ఫ్రిడ్జ్ పక్కనే వాషింగ్ మిషన్ పెట్టేసాను. వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మాకు ఈ ప్లేస్లో సరిపోయింది. బ్యాక్ సైడ్ ఒక విండో వస్తుంది. ఇంకా సింక్ కింద అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ యూజ్ అవ్వాయి, అంటే ఎక్కువ యూజ్ అవ్వకుండా ఉండే ఐటమ్స్ కానీ అక్కడ పెట్టేస్తాను. ఇంకా లిక్విడ్స్ ఉంటాయి కదా, ఇంకా ఇల్లు క్లీన్ చేయడానికి కానీ, బాత్రూమ్ క్లీన్ చేయడానికి కానీ, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ అలాంటి లిక్విడ్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా ముగ్గు వేసుకోవడానికి ముగ్గు పిండి అలాంటి ఐటమ్స్ అన్నీ ఈ సింక్ కింద పెట్టేశాను. ఇంకే పక్కన ఇంకో కబోర్డ్ ఉంటుంది. ఇక్కడైతే నేను కొన్ని ఇంకా మిక్సీ గిన్నెలు, పప్పు కుక్కర్స్ కానీ, ఇంకా బాండిల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నాను కింద పైన. ఇవి కుక్కర్స్ అని చెప్పాను కదా, అవి 3-in-1 లా కూడా వచ్చు. అంటే ఇప్పుడు రైస్ పెట్టామనుకో దాంట్లోనే పైన వెజిటేబుల్స్ పెట్టుకోవడం, ఇడ్లీ చేసుకోవడం అలాంటి 3-in-1, 2-in-1 కూడా ఉన్నాయి. దానివల్ల నేను ఎక్కువ అంటే ఐటమ్స్ కొనుక్కోలేదు. ఒక వస్తువునే 2-3 సార్లు అంటే ఒకేసారి చేయొచ్చు. అందుకని మా ఇంట్లో అయితే ఎక్కువ పాత్రలు అయితే కనపడవు, లెస్గా కనపడతాయి. ఈ కబోర్డ్లో అయితే ఇంకా ప్లేట్లు అవి పెట్టేశాను. ఇంకా పక్కనే అయితే
సిలిండర్ వస్తుంది. సిలిండర్ అయితే కొన్నిట్లో కింద ఇస్తారు, కానీ మాకైతే అపార్ట్మెంటే కానీ మాకైతే పైన ఇచ్చారు. ఇక్కడ ఇంకా గ్యాస్ కిందే కొన్ని ఇంకా స్పూన్స్ కానీ గెంటెలు కానీ ఇంకా నైఫ్స్ కానీ ఇంకా కొన్ని స్టోరేజ్ అయితే ఈడబెట్టేశాను, చిన్న చిన్న బౌల్స్ అలాగా. కింద అయితే ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా రైసే అవి రెండు కూడా రైస్, దోసకేస్తాం కదా ఆ రైసు, మామూలు రైస్ అలా ఆ కబోర్డ్లో పెట్టేశాను. ఇక్కడ ఇంకా గ్లాసు, బౌల్స్, టీ తాగడానికి కానీ ఇంకా చిన్న చిన్న బాక్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఓవరాల్గా అయితే కిచెన్ ఇది. కిచెన్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏ ప్లేస్లో ఏ వస్తువులు పెట్టాలి, చేంజెస్ ఏమన్నా చేస్తే బాగుంటుందా అలాంటి అంటే ఇక్కడ ప్లాన్స్ పెట్టండి అని సజెషన్స్ ఇవ్వండి. కిచెన్ అంతా చూపించాను కదా, మా కిచెన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కామెంట్ చేయండి. ఇదైతే నా కిచెన్ నేను ఇలా సర్దుకున్నాను. ఇంకా కిచెన్లో ఇంకా చాలా వస్తువులు పెట్టుకోవచ్చు, కానీ నేనైతే అంటే ఎక్కువ వస్తువులు పెట్టుకున్నా అవి ఇంకా క్లీన్ చేయడానికి అలాగే టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇలా తక్కువ వస్తువులు ఉంటే మనం కూడా యూజ్ చేసేది కూడా తక్కువ అవుతుంది. అందుకని కొంచెం ఫ్రీగా ఉంటుంది, కిచెన్ కూడా చూడడానికి నీట్గా ఉంటుందని ఇలా నేను కొన్ని ఐటమ్స్తోనే ఉంటాను. మా కిచెన్ టూర్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ ఏం వీడియో తీయాలో కామెంట్ చేయండి. అలా ఈ వీడియోలో నా వాయిస్ కానీ ఇంకేమన్నా చేంజెస్ చేయాలన్నా కామెంట్